మెగా డిఎస్సి మెరిట్ జాబితా నేడు విడుదల. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి మెరిట్ జాబితాను ఈరోజు శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ జాబితాలను డిఎస్సి అధికారిక వెబ్సైట్తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారుల వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని డిఎస్సి 2025 కన్వీనర్ ఎం. వి. కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలని, దళారుల మాటలు, తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. మెగా డిఎస్సి పరీక్షలను షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. టెట్ మార్కులను సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇచ్చామని, స్కోర్ కార్డులు విడుదలైన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కులలో మార్పులు చేసుకోవడానికి చివరి అవకాశం కూడా కల్పించామని కృష్ణారెడ్డి వివరించారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తయిన నేపథ్యంలో మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. ఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా డిఈఓలు ఆయా జిల్లాల్లో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా కటాఫ్ను నిర్ణయిస్తారు. ఎంపికైన అభ్యర్థులను 1 నుండి 1 ప్రాతిపదికన సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలుస్తారు. వెరిఫికేషన్కు పిలవడమంటే ఉద్యోగానికి ఎంపికైనట్లేనని ఆయన స్పష్టం చేశారు. వెరిఫికేషన్కు ముందు సర్టిఫికెట్ల అప్లోడ్ తప్పనిసరి. వివిధ కేటగిరీల పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందిస్తామని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు మరియు 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందన్నారు. వెరిఫికేషన్కు హాజరయ్యే ముందు సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆయన తెలిపారు. వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల చెక్ లిస్ట్ డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లు రుజువైనా మెరిట్ లిస్టులో ఆ తరువాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇస్తారని తెలిపారు. దళారుల మాటలను, వదంతులను నమ్మి మోసపోవద్దు. ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామంటూ దళారులు చెప్పే మాటలను మరియు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వదంతులను నమ్మి మోసపోవద్దని డిఎస్సి కన్వీనర్ ఎం. వి. కృష్ణారెడ్డి సూచించారు. దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అభ్యర్థులు కేవలం డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు మరియు ఫలితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్ట్, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్, జిల్లా విద్యాధికారి వెబ్సైట్, క్యాండిడేట్ లాగిన్ మరియు ప్రభుత్వం ద్వారా విడుదల చేసే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు.